అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో విభేదాలుండగా ఇప్పుడు మరోసారి సవాళ్ల పర్వం నడుస్తోంది. తాజాగా పెద్దారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. మా భూమిలో అడుగు పెడితే ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొడతానంటూ గతంలో పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జెసి. పెద్దారెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, సోలార్ ప్లాంట్ కి రైతులిచ్చిన భూములను బలవంతంగా లాక్కున్న చరిత్ర ఉందని ఆరోపించారు. ఆ భూమిలో అడుగు పెడితే నన్ను ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొడతానన్నాడని, ఇప్పుడు ఆ భూమిలో నా వాళ్లు అడుగుపెట్టి నీ ఫెన్సింగ్ పీకి పారేశారు. నీ చేతనైతే వచ్చి నన్ను చెప్పుతో కొట్టమని సవాల్ విసిరారు జెసి. దేవుని సొమ్ము తిన్నావని ఆలయాల భూములను ఆక్రమించుకున్నాడని కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారాయన. నువ్వు తాడిపత్రి వదిలి ఏడాదైందని ప్రజలు పండగ చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనతో తాడిపత్రి రాజకీయాల్లో వేడి ఏ మాత్రం తగ్గలేదని మరోసారి వెల్లడైంది. తాడిపత్రిలో జెసి వర్సెస్ పెద్దారెడ్డి వర్గాల మధ్య ఉప్పు నిప్పుల పరిస్థితి కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా జెసి ఇంట్లోకి వెళ్లి ఆయన కుర్చీలో కూర్చొని సవాల్ విసిరిన పెద్దారెడ్డి ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కాలు కూడా మోపలేని పరిస్థితిలో నిస్సహాయంగా మిగిలిపోయారు. ఆయన తాడిపత్రి వస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అనుమతించడం లేదు. ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డి అనుచరులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డికి ఎదురే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి తాడిపత్రికొస్తారని తెలియడంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఎలాగైనా తాడిపత్రిలో అడుగు పెట్టాలని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రయత్నిస్తుండగా ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకొని తీరాలని మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పంతం పట్టారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత హింస చెలరేగి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ క్రమంలో పెద్దారెడ్డి తాడిపత్రికొస్తే రెండు వర్గాలు మరోసారి తలపడతాయేమోననే ఆందోళన స్థానిక ప్రజల్లో నెలకొంది. ఈ వారంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టు అనుమతితో తాడిపత్రికొస్తున్నారని సమాచారం. ఉరవకొండలో సీఎం ప్రోగ్రాం, వీర జవాన్ మరణంతో పోలీసులు ఆ పనుల్లో నిమగ్నమై ఉండడంతో భద్రతా కారణాల రీత్యా ఆయన రాక కొంత ఆలస్యమైనట్టు తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి తాడిపత్రికొస్తే అడ్డుకుంటామని ఇప్పటికే జెసి ప్రభాకర్ రెడ్డి సంకేతాలు పంపించారు. వాటిని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే దాదాపు 200 మంది పోలీసులను తాడిపత్రిలో దింపింది. ఈ క్రమంలో చోటామోటా నాయకుల్లో అలజడి ఏర్పడింది. పెద్దారెడ్డి రాకతో ఏమైనా గొడవలు జరిగితే ఎక్కడ తాము ఇరుక్కోవలసి వస్తుందోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో కుటుంబాలకు దూరం అవడమే కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయం వారిలో నెలకొంది. ఇప్పటికే ప్రబోధానంద కేసులు, ఎలక్షన్ కేసులతో ఇబ్బంది పడుతుంటే మళ్లీ ఎక్కడ కొత్త కేసులొచ్చి నెత్తిన పడతాయేమోననే ఆందోళన వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసులు కూడా ఇప్పటికే పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలువురు నాయకులు, కార్యకర్తలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. అల్లర్లు సృష్టించి ఘర్షణలో పాల్గొన్నట్టయితే కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేసి జిల్లా నుంచి బహిష్కరిస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ వంటి కేసులు నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి దూరమయ్యాడు. పట్టణానికి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయన తాడిపత్రికి వెళ్లడానికి అనుమతిస్తూ భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టనున్నారని సమాచారం. ఈ క్రమంలో తాడిపత్రిలో శాంతి భద్రతలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి రానిచ్చే ప్రసక్తే లేదని, అడ్డుకొని తీరతామని మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పలుమార్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే అదే పట్టుదలగా వ్యవహరిస్తున్నారాయన. హైకోర్టు అనుమతి ఉన్నా ఇప్పటికే 2-3 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా తాడిపత్రికి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నాయకులకు సర్ది చెప్పాలంటే స్థానిక పోలీస్ అధికారులకు తలకు మించిన భారం అవుతోంది. ఎవరికి చెప్పినా ఎక్కడ సమస్యకు దారితీస్తుందోననే ఉన్నతాధికారుల్లో భయం నెలకొందట. ఇప్పటికే గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లతో ఎస్పీ, డీఎస్పీ, సీఐ, హెడ్ కానిస్టేబుళ్లు, అధికారులు సస్పెండ్ కావడం, వీఆర్కు వెళ్లడం వంటి విషయాలు గుర్తుకు తెచ్చుకొని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
ఓవరాల్ గా చూస్తే జేసీ పెద్దారెడ్డి మధ్య సవాళ్ల పర్వంతో స్థానికంగా అయితే హై టెన్షన్ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.